టీమిండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వర్సెస్ గౌతమ్ గంభీర్. అంటే రోకో వర్సెస్ గంభీర్గా మారింది వ్యవహారం. రోహిత్ కోహ్లీకి రోజు రోజుకి మద్దతు పెరుగుతోంది. ఇప్పుడు రోహిత్ శర్మ, ఇటు విరాట్ కోహ్లీకి మాజీ కోచ్ రవిశాస్త్రి, అలాగే మాజీ బ్యాట్స్మెన్ ఇండియన్ క్రికెటర్, మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కూడా సపోర్ట్గా నిలుస్తున్నారు. ఇప్పుడు రోహిత్ కోహ్లీకి అద్భుతమైన ఆట తీరు ఉందంటూ కూడా వాళ్ళు ప్రశంసల జల్లు కురిపించడం జరుగుతోంది. గంభీర్ తీరు మార్చుకోకపోతే కనుక ఏ క్షణమైనా తప్పించే అవకాశం ఉందని చెప్పి బాహటంగానే విమర్శిస్తున్నారు. విమర్శకుల నుంచే కాదు, మరి ముఖ్యంగా మాజీ ఆటగాళ్ళ నుంచి, అందున మాజీ కోచ్ల నుంచి రావడం ప్రస్తుతం గంభీర్ మీద ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్ బిల్డ్ అవ్వడానికి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్న పక్షం. కమ్యూనికేషన్, మ్యాన్ మేనేజ్మెంట్, ఈ రెండు ఇంపార్టెంట్ అంటున్నారు రవిశాస్త్రి. ఏడాదిన్నర నుంచి ఇండియాకు కోచ్గా ఉన్నారు గౌతమ్ గంభీర్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో గంభీర్కు విభేదాల గురించి మాట్లాడుకుంటున్న క్రమం. 2027 వరల్డ్ కప్లో టీంలో రోహిత్ శర్మకు, విరాట్ కోహ్లీకి చోటు ఉండకూడదనేది గంభీర్ ప్లాన్ అనే అంశం ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారుతోంది. ఇదే అంశాన్ని సోషల్ మీడియాలో చాలా బాహటంగానే చర్చించుకుంటున్నారు. 2027 వరల్డ్ కప్ ఆడే యోచనలో ఉన్నారు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. అయితే టెస్ట్కి సంబంధించి గత 2-3 రోజులుగా మీరు చూస్తే కనుక ఎక్కడ చూసినా ఇదే చర్చ. వాళ్ళు అసలు బయటకు వచ్చేసేందుకు, అంటే రిటైర్మెంట్ ప్రకటించేందుకు ఎక్కడ ఆసక్తిని కల్పించలేదు. వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ ఆసక్తి చూపించలేదు. కానీ గౌతమ్ గంభీర్తో గౌతమ్ గంభీర్తో నచ్చకని వాళ్ళు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ వీళ్ళిద్దరూ కలిసి టార్గెట్ చేశారు. ఎవరిని? రోకోని. రోకో అంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. ప్రస్తుతం వీళ్ళని రోకో అని పిలుచుకోవడం జరుగుతోంది. వీరిని కావాలని టార్గెట్ చేశారు. ఇది ఎంతవరకు సమంజసం అనేది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతోంది. సో ఈ క్రమంలోనే ఒక్కొక్కరు రియాక్ట్ అవుతున్నారు. ఇటు మాజీ కోచ్ రవిశాస్త్రి నుంచి మొదలు పెడితే మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్, వీళ్ళందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారంటే కారణం అదే. అసలు ఎందుకు మీరు ఇలా ప్రవర్తించడం జరుగుతోందనే ఒక క్వశ్చన్ వాళ్ళు తెర మీద తీసుకొస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే రవిశాస్త్రి, యూ కుడ్ బి ఫైర్డ్, అంటే మిమ్మల్ని తీసేసే అవకాశం ఉంది అని చెప్పి ఈ కాంట్రవర్సీకి మరింత ఆద్యం పోసేలా ఆయన మాట్లాడారు అనే ఒక చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు.